నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్తో సహా ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఓ డీసీఎం డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలతోటి బయటపడ్డారు. లెగ్ ఫ్రాక్చర్ కొంచెం ఫాస్ట్ రండి అమ్మ. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతోటి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్ బస్సు సిరివేలమెట్ట వద్దకు రాగానే దాని టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక డీసీఎం డ్రైవర్ దేవదూతలా స్పందించాడు. తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు దూకాలని అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులంతా కిటికీల నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. కొంచెం ఫాస్ట్ రండి అమ్మ. బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లో అందిస్తారు. మధు, నంద్యాల జిల్లా సిరివెల్లంమెట్ట వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొనడంతో బస్సు డ్రైవరు, కంటైనర్ లో వస్తున్న డ్రైవరు, క్లీనరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉండడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బస్సు డ్రైవరు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లో వస్తున్న డ్రైవరు, క్లీనరు సజీవమైన పరిస్థితి అయితే నెలకొంది. మంటలు చెలరేగడంతో ఒకసారిగా డోర్లు కూడా ఓపెన్ కాని పరిస్థితి. అటుగా వెళ్తున్న డీసీఎం డ్రైవర్ ఒకరు దిగి ఆ అద్దాలు పడగొట్టి వాళ్ళని రక్షించడం కూడా జరిగింది. 36 మంది పూర్తిగా ప్రాణాలతో బయటపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకసారిగా సిరివెల్లమెట్ట వద్దకు వచ్చేసరికి అంటే డ్రైవర్ నిద్రమత్తులున్నారా, టైర్ పేలిందా అని ప్రాథమికంగా విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే అధికారులు తెలుపుతున్న ప్రకారం టైర్ పేలి డివైడర్ దాటుకొని ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టిందని చెప్తా ఉన్నారు. ఆ కంటైనర్ కూడా నంద్యాల నుంచి ఆర్లగడ్డ వైపు వెళ్తా ఉంది. అయితే ఆ కంటైనర్ లో ఈ ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. ఆ వాహనాలతో వెళ్తున్న కంటైనర్ లను అపోజిట్ డైరెక్షన్ లో బస్సు వచ్చి బలంగా ఢీకొట్టడం కూడా జరిగింది. ఆ బస్సు ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ భాస్కర్ మృతి చెందారు. కంటైనర్ సంబంధించిన లారీలోని క్లీనరు, డ్రైవరు మృతి చెందారు. ఏదైతే బస్సులో ప్రయాణం చేస్తున్న 36 మంది అద్దాలు పగలగొట్టుకొని దూకి రావడంతో ఈ ప్రమాదం జరిగిన తీరుతో ఒక్కసారిగా 10-15 మందికి గాయాలు కూడా అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే ఈ సంఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత సంవత్సరం కూడా జరిగింది. బస్సు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన పరిస్థితి అయితే దాంట్లో 19 మంది సజీవ దహనం అయ్యారు. అది మరొక ముందే నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిపోయిన సంఘటన జరిగింది. ఏదైతే ఈ బస్సు ఈ సంవత్సరం క్రితం ఇది అరుణాచల్ ప్రదేశ్ లో కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పాటించడం లేదన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే టైర్ పేలిందనుకో, ఆ టైర్ పేలితే ఏదైతే వాహనానికి సంబంధించిన టైర్లు నాసిరకంగా అంటే అవి పూర్తిగా పాడైపోయే దశకు వచ్చినాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లేదు ఆ డ్రైవర్లను ఎక్కువ మంది ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు దొరకక ఉన్న వాళ్ళనే ఎక్కువ ప్రయాణాలకు ఉపయోగించుకోవడము, ఏదైతే నిన్న డ్యూటీ చేసింటారో వచ్చిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వకుండా మళ్ళీ వారికే డ్యూటీలు నియమించడం, వారి వెళ్తున్న బస్సు మార్గ మధ్యంలో నిద్రమత్తులో యువతలకు వచ్చి కొట్టారా అని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ముగ్గురు సజీవ దహనమయ్యారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి నెలకొంది. మధు, ఈ ఘటనపైన పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారో, ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమా లేదంటే సాంకేతిక లోపమా, పోలీసుల విచారణ ఏ విధంగా కొనసాగుతుంది మధు?
రాత్రి అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలించారు. ఏదైతే రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కంటైనర్లను కాలిపోయిన బస్సును భారీ క్రేన్లను తీసుకొని వచ్చి ట్రాఫిక్ జామ్ లేకుండా పక్కకు తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి కేసు అతివేగము నిర్లక్ష్యము కింద కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు పూర్తిగా అతివేగంతోనే ఉన్నాయి. ఇవి మామూలుగా ప్రయాణం చేసేటప్పుడు 100 లోపల ఏ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రయాణం చేయడం లేదు. 100 దాటి ప్రయాణం చేస్తా ఉన్నాయి. ఏదైతే జాతీయ రహదారి ఉందో ఈ రహదారిలో పూర్తిగా ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొట్టి ఇటు సైడ్ వస్తున్న కంటైనర్ ను ఢీకొట్టడం కూడా జరిగింది. ఆ కంటైనర్ కు సంబంధించిన క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి అయితే నెలకొంది. కంటైనర్ లో ఉన్న డ్రైవరు క్లీనరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే బస్సులో మంటలు చెలరేగడంతో ఆ మంటల కంటైనర్ లో కూడా వ్యాపించాయి. దీంతో పూర్తిగా డ్రైవరు క్లీనరు బస్సు డ్రైవరు సజీవ దహనమయ్యారు. అయితే వారిని గుర్తుపట్టే విధంగా కూడా మాంసముద్దల్లాగా అయ్యాయి. ఇటు పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పోలీస్ అధికారులు ఈ ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఏదైతే అతివేగం నిర్లక్ష్యం పైన కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద కర్నూలు చిత్తూరు 40వ జాతీయ రహదారిపైన అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొని 3 మృతి చెందారు. బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతో డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్ దుర్మరణం చెందగా కంటైనర్ లారీలోని డ్రైవర్ క్లీనర్లు క్యాబిన్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నంద్యాల సిరివెల్లమెట్ట వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా డివైడర్ను దాటుకొని ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్తో పాటు లారీలో ఉన్న క్లీనరు డ్రైవరు పూర్తిగా అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు కూడా చెలరేగడం కూడా జరిగింది. బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారిని ఎదురుగా వస్తున్న ఒక లారీ ఆపి బస్సు అద్దాలు పలగొట్టి రక్షించిన పరిస్థితి అయితే ఉంది. బస్సు పూర్తిగా కాలిపోయిన దృశ్యం మనం ఇప్పుడు చూస్తున్నాము. ఏదైతే ప్రమాద ఘటన జరిగిందో ఒకంత భయాందోళన రేకించే ఘటన ఇది. బస్సు పూర్తిగా కాలి దగ్ధమైంది. దీంట్లో 36 మంది సేఫ్గా బయటపడ్డారంటే అది పూర్తిగా అదృష్టమనే చెప్పవచ్చు. మొత్తం మీద నెల్లూరు నుంచి 36 మందితో బయలుదేరిన బస్సు అర్ధరాత్రి సమయంలో సిరివెల్లమెట్టకు వచ్చేసరికి ఆ సిరివెల్లమెట్ట వద్ద ఒకసారిగా డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఆ కంటైనర్ లారీలో బైకులతో కూడా కడప వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఆ బైకులు కూడా పూర్తి కాలి దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అటు స్థానికులు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది కొంతమంది అద్దాలు పగలగొట్టుకొని దిగిన క్రమంలో ప్రమాదం జరిగిన సమయంలో పూర్తిగా 15 మంది కూడా గాయపడిన పరిస్థితి అయితే ఉంది. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం పూర్తి ఈ నిర్లక్ష్యంగా ఈ బస్సులకు సంబంధించి ఈ టైర్లు కానీ ఈ కండిషన్లో లేని బస్సులను రోడ్లపైన తిప్పుతున్నాయని కూడా తెలుస్తుంది. ఏదైతే బస్సు టైరు రోడ్డు డివైడర్ దాటొచ్చింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే అధికారులు చెప్తున్నట్లు టైర్ పేలి ఈ సంఘటన జరిగిందా అనేది పూర్తి దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా విజువల్స్లో చూసినట్లు మనం టైర్ పూర్తిగా కాలి దగ్ధమైంది. పక్కనే ఉన్న బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఈ లగేజ్ క్యాబిన్లో కూడా ఈ అటు ఆహార వస్తువులు కూడా తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ పూర్తిగా కాలి దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ప్రాణాలతో బయటపడితే చాలని ఒక అద్దాలు పగలగొట్టుకొని దూకిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో కూడా బస్సు కాలి దగ్ధమైంది. 19 మంది మృతి చెందారు. ఈ సంఘటనతో పూర్తిగా ప్రయాణికులు కూడా ఒకంత ఆందోళన చెందాల్సిన విషయం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సరైన ప్రమాణాలు పాటించకుండా వారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారిగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న బస్సు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న లారీని ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదా అని కూడా
పోలీసుల దర్యాప్తులో తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి ఈ బస్సు ఈ ప్రమాదం జరగడంతో ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రించే క్రమంలో కూడా దీన్ని కంటైనర్లతో ఇప్పటికే కంటైనర్ను కూడా పక్కకు జరపడం కూడా జరిగింది. ప్రమాదం జరిగిన బస్సును కూడా పక్కకు తీసేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం జరిగిన సంఘటన ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రస్తుతం ఇప్పుడు బస్సు ఉంది. ప్రమాదం ఎలా జరిగిందో ఏదైతే నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న దిశ అటు సైడ్ ఉంది, దానికి సంబంధించి ఆ బస్సు ఈ విధంగానే ఏదైతే నెల్లూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సు ఆ డివైడర్ను ఢీకొని ఎదురుగా ఇంత దూరం ప్రయాణం చేసింది. అంటే ఎదురుగా వస్తున్న కంటైనర్ పూర్తిగా సరైన దిశలో వస్తున్న దాన్ని ఢీ కొట్టడం కూడా జరిగింది. అర్ధరాత్రి కావడంతో ఇక్కడ ప్రమాద స్థలి పూర్తిగా ఇంకా భీకరంగా కనిపిస్తూ ఉంది. మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న డీసీఎం డ్రైవరు అద్దాలు పగలగొట్టి ఆ 36 మందిని రక్షించకపోతే ప్రమాదం ఇంకా ఎక్కువ జరిగేది ఉంది. మొత్తాన్ని మీద చూసుకున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాణాలు చెల్లిన బస్సులను రోడ్లపైన తిప్పుతున్నా అనేది కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచే బస్సు ఏదైతే బస్సు ఉందో ఇక్కడి నుంచే ఈ దిశగా హైదరాబాద్కు వెళ్ళాలి. హైదరాబాద్కు వెళ్లే క్రమంలోనే ఇక్కడి నుంచే బస్సు ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళి డివైడర్ను దాటుకొని అటుగా ముందుకు దాదాపు 50 మీటర్లు కూడా ప్రయాణం కూడా జరిగింది. ఆ 50 మీటర్ల ప్రయాణంలో కూడా బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అయితే అటు సైడ్ వస్తున్న లారీ ప్రమాదంలో ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే లోపే క్షణాల్లో జరిగిపోయింది. వెంటనే బస్సులో మంటలు కూడా చెలరేగాయి. ఆ బస్సు మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. అద్దాలు పగలగొట్టుకుని దూకడం కూడా జరిగింది. ప్రయాణిస్తున్న వారికి డోర్లు కూడా ఓపెన్ కానట్లు కూడా తెలుస్తుంది. ఎదురుగా వస్తున్న డీసీఎం వాహన డ్రైవరు అప్రమత్తమయ్యి అద్దాలు కూడా పగలగొట్టడంతో ఒకరొకరు దాంట్లోంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది. ఏదైతే ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీలో ఉన్న క్లీనరు, డ్రైవరు, అదేవిధంగా బస్సు డ్రైవరు మృతి చెందడం కూడా జరిగింది. అయితే ఇప్పటికైనా రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు చొరవ చూపాలని కూడా అందరూ కోరుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.